నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు బొబ్బులు బులెటిన్ పాయింట్ చూస్తే ఉద్యోగుల సమస్యలపై చర్చ, ఎండీతో మాట్లాడుతున్న రామ్ మల్లిక్ నాయుడు. అలాగే మరొక కథనం చూస్తే తోటపల్లిపై నిర్లక్ష్యం అంటూ మొక్కకు నీరు పోస్తున్న ఎమ్మెల్యే కళా వెంకట్రావు. గత ప్రభుత్వం తోటపల్లిపై నిర్లక్ష్యం వహించిందని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు అన్నారు. తోటపల్లి కాలువలు బాగు చేసేందుకు 4 కోట్ల రూపాయలు కేటాయించి ఉంటే రైతులకు 50 కోట్ల ఆదాయం వచ్చేదని అన్నారు. అయితే చీపురపల్లి స్థానిక ఎమ్మెల్యే కళా వెంకట్రావు అయితే మాత్రము తోటపల్లిపై ప్రాజెక్టుపై పూర్తిగా గత ప్రభుత్వం గాలికి వదిలేసింది. అక్కడ 4 కోట్ల రూపాయలు కానీ గత ప్రభుత్వం వెచ్చించి ఉంటే ఈరోజు 50 కోట్ల రూపాయలు వచ్చేవి. అన్నదాతలందరూ కూడా సంతోషంగా ఉండేవారని అన్నారు. గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రాజెక్టులన్నీ కూడా గాలికి వదిలేసిందని చాలా సీరియస్ అయ్యారు కిమిడి కళా వెంకట్రావు. అలాగే మరొక కథలో చూస్తే ఎమ్మెల్యే చెప్పిన పనులు చేయరా అంటూ పుర కౌన్సిల్ సమావేశంలో తెలుగుదేశం పార్టీ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తెదేపా వైకాపా కౌన్సిల్ల మధ్య వాగ్వాదం జరిగింది. పట్టణ రహదారులు అధ్వానంగా ఉన్నాయి, గోతుల్లో పడి చనిపోతూ ఉన్నారు. పూల్బొగ్ రహదారి పాడైపోయింది. పురపాలక నుంచి నిధులు కేటాయించాలని 2 నెలలుగా ఎమ్మెల్యే బేబీ నాయుడు అధికారులు సూచిస్తూ ఉన్నారు. అజెండాలో ఆయా పనులు ఎందుకు పెట్టడం లేదని తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు అయితే మాత్రం చాలా సీరియస్ అవుతూ ఉన్నారు. పురపాలక కౌన్సిల్ సమావేశంలో అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ వైకాపా పార్టీకి వాగ్వాదాలే జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే బేబీ నాయుడు అనేక సార్లు ఇక్కడ పురపాలక కౌన్సిలర్లకు మాత్రము మున్సిపల్ చైర్మన్కి అలాగే కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే అయినా మీరు ఎందుకు స్థానిక ఎమ్మెల్యే చెప్పిన మాటలు కూడా మీరు పక్కదోవ పట్టిస్తూ ఉన్నారు. ఇప్పటికే రోడ్లన్నీ కూడా పాడైపోయి ఉన్నాయి. ఎప్పటికైనా సరే మీరు చాలా సీరియస్గా తీసుకోకపోతే కూటమి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు చాలామంది ఇబ్బంది పడి తర్వాత చాలా ఇబ్బందులు పడి రాబోతున్న రోజుల్లో చాలా సీరియస్ అవుతున్న విషయం కూడా ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. అలాగే మరొక కథనంలో చూస్తే రామభద్రాపురం మండలంలోని కోటశిల్లం వద్ద ఉన్న ఏడింపుల గడ్డ మధ్యలో గతంలో నిర్మించిన ఆనకట్టలన్నీ 5 ఏళ్ల క్రితమే కూలిపోయాయి. దీంతో సాగునీరంతా వృధాగా పోతుంది. ఈ పరిస్థితుల మధ్య ఏటా పంటలు ఎండిపోతున్నాయని ఆయకట్ట రైతులు గగ్గోలు పెడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఆనకట్ట అయితే మాత్రము తెగిపోయినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇది గత ప్రభుత్వంలో కానీ నిర్మించి ఉండుంటే ఇక్కడ నీరంతా కూడా స్వచ్ఛందంగా ఇక్కడ ఉండేది. స్టాక్ అయిన తర్వాత పంట పొలాలకి చాలా అందరూ కూడా రైతులందరూ కూడా ఉపయోగించుకునే వాళ్ళు. అయితే ఇక్కడ ఆనకట్టు ఎప్పుడైతే ఇక్కడ తెగిపోయిందో ఇక్కడ వృధాగా మొత్తం నీరు పోతున్న దృష్టి కూడా మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఊరు వాడ పెన్షన్ల అందజేత నగదులు అందజేస్తున్న కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ గుర్లాలో శనివారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ డాక్టర్ బి అంబేద్కర్ అయితే మాత్రము ఇక్కడ పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. అలాగే ఊరు వాడ అంతా కూడా లబ్ధిదారులకి ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు అనేది అందజేయాలనేది కూటమి ప్రభుత్వం లక్ష్యం. అందులో భాగంగానే ఎక్కడ కూడా పారదర్శకంగా మాత్రమే పనిచేయాలి, ఎవరు కూడా ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఉండాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం. దీంట్లో భాగంగానే ఇక్కడ కలెక్టర్ అంబేద్కర్ కూడా పాల్గొనడం జరిగింది. అమ్మలాలు ఆలిద్దాం, వనాలను పెంచేద్దాం అంటూ గజపతి నగరంలో మొక్కలు నాటుకున్న గర్భిణీలు మనం చూస్తూ ఉన్నాం. తల్లి పేరు మీద ప్రతి ఒక్కరూ ఒక మొక్కలు నాటే కార్యక్రమం చేయాలి అనేది కూటమి ప్రభుత్వం మనం చేసిన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవుతున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఈరోజు ప్రధానమైన అంశం చూస్తే పతాకం రావాల్సిందే, రింగు తిప్పితే అంటూ మైదానంలో సాధన చేస్తున్న బాలికలు టెన్నికాయట్లో జాతీయ స్థాయిలో రాణింపునంటూ ఆ అమ్మాయిల క్రీడా మైదానంలో బరిలో దిగితే ప్రత్యర్థులుగా హడలే, రింగు తిప్పితే పతాకం రావాల్సిందే. గరిమిడి మండలం కొండలక్ష్మీపురం గ్రామానికి చెందిన 3 టెన్నికాయట్లో రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణిస్తూ ఉన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, వ్యాయామ ఉపాధ్యాయుడు మధ్య రామారావు శిక్షణతో విజయాలు సాధిస్తూ ఉన్నారని ఇక్కడైతే మనం చూస్తూనే ఉన్నాం. మైదానంలో ఇక్కడ సాధన చేస్తూ ఉన్నారు. వీళ్ళు అమ్మాయిలు అయితే మాత్రము క్రీడా మైదానంలో దిగితే ఖచ్చితంగా మనకి ఇక్కడ రావాల్సిన ప్రతి క్రీడా రత్నాలుగా ఇక్కడ ఎదుగుతున్న దృశ్యం మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ డిగ్రీ చదువుతున్న పిల్లలందరూ కూడాను ఇక్కడ గరిమిడి మండలం మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని ఆశిద్దాం. చూస్తూనే ఉన్నాడు ఎంవీ న్యూస్. నేను మీ ఎంవీ నాయుడు.